సో ఈరోజు ఏమైందిరా అంటే పొద్దున్నే మేడం అయితే నా తల తినేసినారు అట్లే. ఇంట్లో కూడా బేరాలేంద్రా బాబు అని చెప్పేసి నేను వచ్చేసి నవ్వుకుంటా ఉన్నా. ముందున్నోడు 6 నెలలకే పరిగి తెలిపినాడు. కోయిట్లో పడిన టార్చర్ కన్నా ఇది ఎంత నాకు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. సో ఈరోజు ఏమైందిరా అంటే పొద్దున్నే మేడం అయితే నా తల తినేసినారు అట్లే. పొద్దున్న 9:30కి ఫోన్ చేసినారు. పోయినా బండి స్టార్ట్ చేసిన అంటే తొందరలో వెళ్ళినాను అనమాట. నన్ను నిద్ర మొత్తంలో ఉన్నా, లేచి తొందరగా వెళ్ళిపోయినా. మైక్ కూడా తీసుకొని పోలేదు, ఏం తీసుకొని పోలేదు. ఇంకే పొద్దున ఏం వీడియో తీయలేదు. సో ఇప్పుడే రూమ్కి వచ్చి స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నా. సో జస్ట్ ఒక 20 minutes ముందే వచ్చింది. అది ఏమైందిరా అంటే మేడం వచ్చి దహరాన్ మాల్కి వెళ్ళమన్నారు. దహరాన్ మాల్కి అయితే వెళ్ళినా. అక్కడికి వెళ్ళి గేట్ నెంబర్ 2కి వెళ్ళమన్నారు. గేట్ నెంబర్ 2 దగ్గర వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేసరా వాచ్ షాప్ ఉందో లేదో అని. నేను లోపలికి వెళ్తానే ఎట్ట కనిపిస్తుంది, అట్లా కొద్దిగా ముందుకు వెళ్తానే తెలుస్తుంది షాపులు ఉన్నాయా లేవా అని. అలా లోపలికి వెళ్ళినా ఫోన్ కొట్టేసింది. యాడికి వెళ్ళిపోయినావు నువ్వు, రా 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 అని చెప్పేసి ఓని అరిచేసింది. నేను కూడా అరిచేసిన మేడంకి. మేడం చూసేసి వస్తేనే కదా, లోపల పోయి చూస్తేనే కదా తెలిసేది ఉందా లేదా, ఎందుకు అట్లా ఫోన్ చేస్తున్నావు, ఎందుకు అట్లా అరుస్తున్నావు అని చెప్తే ఎక్కువ అరిచేసినారనమాట. నాకైతే ఫుల్ కోపం వచ్చేసింది. ఖలాస్ నీ అరిచేసిన మేడంకి. నేను వచ్చేసి సరే మేడం ఉండండి, నేను వెళ్తాను కదా అని చెప్పేసిన. ఇంకా గేట్ నెంబర్ 3 దగ్గరికి వెళ్ళి సో ఆడ వదిలేసిన. లోపలికి వెళ్ళినారు. ఆడ లోపల అయితే ఉన్నింది, కానీ క్లోజ్లో ఉన్నింది. నేనైతే కార్ పార్కింగ్లో పెట్టేసి కార్లోనే కూర్చొని ఉంటే మేడం అయితే కాల్ చేసి లోపలికి వచ్చి కూర్చో అని చెప్పినారు. సర్లే అని చెప్పేసి కార్ అంతా ఇంకా పార్కింగ్లో పెట్టేసి లాక్ చేసి నేరుగా లోపలికి వెళ్ళి కూర్చున్నా. ఇంకా అక్కడ మేడం వచ్చేసి రెస్టారెంట్లో కూర్చొని ఉన్నారు. ఇంకా ఆ షాప్ ఓపెన్ చేయలేదు, వాచ్ షాప్. చూస్తూ ఉన్నారు. నేను ఫోన్ చూసుకుంటా ఉన్నా, ఫ్రీ వైఫై ఉంటే ఫోన్ చూసుకుంటా కూర్చొని ఉన్నా. ఇంకా దాని తర్వాత షాప్ ఓపెన్ చేసినాడు. ఓపెన్ చేస్తానే మళ్ళీ ఆ మేడం వచ్చింది. అక్కడికి వస్తే ఆ మేడం వచ్చేసి కార్లో కవర్ ఉంది, అది తీసుకొని రామన్నారు. అది తీసుకొని పోయి ఇచ్చిన. పాత వాచ్లు ఉన్నాయి. అది రెడీ చేసుకున్న దానికి వచ్చినారో లేదా అమ్మేదానికి వచ్చినారో దేనికి వచ్చినారో తెలీదు. సో మొత్తానికి పని అంతా పూర్తయి ఇప్పుడే రూమ్కి అయితే వచ్చిన. ఇంకా రూమ్ లోపల అదే దిగుతానే చెట్లకి నీళ్ళు పట్టినావా లేదా అని అడిగినారు. చెట్లకి నీళ్ళు పట్టావు సాయంత్రము అన్నారు. నేను డైలీ పడతానే ఉన్నా, ఎప్పుడో ఒకసారి మిస్ అవుతా ఉంది డ్యూటీల వల్ల. ఆమె వచ్చి చూడదు, మళ్ళీ నేను వచ్చేసి పని చేయడం లేదని చెప్తుంది. వచ్చి చూస్తే తెలుస్తుంది. సైలెంట్గా ఉన్నా. ఎంత ఓర్పుతో చేసుకొని పోతున్నానంటే అంత ఓర్పుతో చేసుకొని పోతున్నా. పెద్దోళ్ళు అన్న రెస్పెక్ట్ ఉంది. ఎందుకు ఏజ్ పెద్ద ఏజ్ కదా అంటే ఎందుకు ఎక్కువగా మాట్లాడకూడదు, సైలెంట్గా నా పని నేను చేసుకుంటున్నా అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా, ఎక్కువ మాట్లాడకూడదని. మళ్ళా ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక నా తప్పు లేకపోయినా నా పైనే తప్పుతో వేస్తున్నారు. రేపటి డ్యూటీ వచ్చేసి ఈరోజే బుక్ అయింది. ఏం రా డ్యూటీ అంటే మొన్న పెళ్ళికి వెళ్ళాం కదా, టైం 4 అయింది, రూమ్కి వచ్చేసరికి 3:30 అయింది. సో సేమ్ అలానే రేపు రాత్రి 8:30కి మ్యారేజ్కి వెళ్ళాలా. అలా రేపు నైట్ జాగారమే. సో అది ఇలా అయిందనమాట. పొద్దు నుంచి తల తినేస్తా ఉంది మేడం అయితే. ఇప్పుడు వచ్చిన ప్రశాంతంగా స్నానం చేసుకొని ఇంకా ఈరోజు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసే పని లేదు. సో 2 బాక్సులు ఉన్నాయి, అది వచ్చేసి వేడి చేసుకొని తినేయడమే. ఇంకా సాయంత్రం ఏమైనా చూసుకుందాం. సాయంత్రం కోబూస్ ప్యాకెట్ ఉంది, ఇంకా దాంతోనే ఏదో ఎగ్ బుర్జినో ఏదో వచ్చేసుకొని తినేసేదే. సో 2 బాక్సులు అన్నం ఉంది, ఇంకా అది సపరేట్గా ఉంది, ఇది సపరేట్గా ఉంది రైస్. ఇంకా 2 సపరేట్గా వేడి చేసుకొని ఇంకా దాని తర్వాత ముఫిక్ బైని కూడా పిలిపించేసి తినేద్దాము. సో చూసారు కదా, ఇంకా ఇది వేడి చేసుకొని తినేటప్పుడు కలుసుకుందాం. ఓకే, ఇది ఒక వెరైటీ రైస్, ఇది వేడి చేసిన. దీంట్లో వచ్చేసి చికెన్ మటన్ ఏదో తెలియడం లేదు, చికెన్ ఇది వచ్చేసి ఒట్టి రైస్. ఇంకా ఇప్పుడు భోజనం అయితే ఇదే అనమాట మనది. ఇంకా తినేసి దాని తర్వాత ఏమైనా డ్యూటీలు ఉంటే చూద్దాం. తినేసి అలా ఫోన్ చూసుకుంటా కూర్చొని ఉంటే మేడం అయితే ఇప్పుడు కాల్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు. టైం అయితే ఇప్పుడు 2 అవుతా ఉంది. ఎక్కడికి వెళ్తారు చూద్దాం, ఎక్కడికి వెళ్తారు ఏంది కదా. ఇంకా వచ్చి మేడం బయట కూర్చొని వేసుండారు. ఇంకా ఇప్పుడు వెళ్ళి డోర్ తీస్తే వచ్చి కూర్చుంటారు. 10 వచ్చేసినారు మేడం. అయితే కూరగాయలు తీసుకునేదానికి వచ్చినారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం కూరగాయల మార్కెట్ ఇది. ఇది వచ్చేసి కూరగాయల మార్కెట్ పేరు వచ్చేసి ఇంతాజ్. ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి మనకి, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాఫీలు, ఇంకా మిరప్పొడి, ధనియాల పొడి, వీళ్ళకి సంబంధించిన మార్కెట్ అనమాట ఇది. చూస్తున్నారు మేడం అయితే తీసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఈ బండిలో పెట్టుకుంటున్నా సామాన్లు మేడం తీసుకునేది. మటన్ షాప్ కూడా ఉంది.
వచ్చేసి చికెన్ ఫ్రిడ్జ్ కూడా ఉంది. చికెన్ వచ్చేసి ఇంతాజ్ అనమాట. వీళ్ళ షాప్ పేరు కూడా ఇంతాజే. ఇక్కడ చూసుకుంటే మటన్ అంతా ఉందన్నమాట. కీమా ఉంది, ఇంకా వెరైటీ వెరైటీ బోన్ పీసులు ఉన్నాయి, లివర్ ఉంది, కాళ్ళు ఉన్నాయి. ఇంకా ఇది మొత్తానికి మార్కెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఆనియన్స్ కట్ చేసి పెట్టినారు, క్యారెట్ కట్ చేసి పెట్టినారు, టమాటో కట్ చేసి పెట్టినారు, అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టున్నారు అనమాట బాక్స్లో. అది అంత 5 రియాలు ఉంటుంది ఒక్కొక్కటి. ఇంకా ఈ పక్క వచ్చేసి మిల్క్, కర్డ్, జిబిన్ అదంతా దొరుకుతుంది అనమాట. మేడం ఏమేమో తీసుకుంటా ఉంది. ఈరోజు డెలివరీ బాయ్గా మారుస్తుందేమో తెలీదు. సామాన్లు అయితే కార్లో పెట్టేశాను. సో మేడం వచ్చిన షాప్ అయితే ఇదే అనమాట. ఇంకా లోపల అయితే ఉన్నారు, బిల్డింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా బిల్డింగ్ అయిపోతానే ఇంకా నేరుగా రూమ్కి వెళ్ళి సామాన్లు అయితే దింపేస్తాం పదండి. పోయినాము, సామాన్లు అంతా తీసుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచి ఒక రెస్టారెంట్కి వెళ్ళమన్నారు. ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి నాకు ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడింది. అతను వచ్చేసి చెప్తున్నాడు రేట్లు. మేడం వచ్చేసి మేడం రేటే అడుగుతా ఉంది. దీంట్లో కూడా బేరాలేంద్రా బాబు అని చెప్పేసి నేను వచ్చేసి నవ్వుకుంటా ఉన్నా. మళ్ళీ అక్కడి నుంచి వచ్చినా బయటికి, ఫోనే వెనక్కి ఇచ్చేసినాడు నాకు. ఇచ్చేసి తీసుకో మేడం చూసుకుంటే ఈ మాట్లాడాలంటా ఉంది. వాడు చూస్తే నేను తీసుకొని నువ్వు పో అన్నాడు. అవునే అమ్మ జీవితం, ఏంద్రా బాబు ఇట్లా మాట్లాడుతూ ఉంది మేడం, ఇట్లా బేరం ఆడుతూ ఉంది అని అనుకున్నా. మళ్ళీ అక్కడి నుంచి బయటికి వచ్చినానా, నేను చెప్తున్నా ఆ రూట్లో కాదు ముందర పోవాలా అని చెప్తా ఉంటే కూడా వినడంలే. మళ్ళీ తిరుక్కొని మళ్ళీ సేమ్ రోడ్లో వచ్చి మళ్ళీ ముందరికి పోయినాం. మేడం ఏమంటా ఉంది, పెట్రోల్ అయిపోతుంది అని చెప్తావు, ధహరాన్ మాల్ వెళ్ళాలా అని చెప్పినారు. నేను వెళ్తున్నా అంతే, గమ్ముని కూర్చోవాలి కదా. ఈ పక్క ఎందుకు వెళ్తున్నావు, ఇంత దూరం ఎందుకు వెళ్తున్నావు? నాకు తెలిసిన రోడ్లో నేను వెళ్తున్నా. దానికి మనకు కావాల్సింది ధహరాన్ మాల్, అంతే కదా. అయ్యో ఈ పెద్దోళ్ళతో పెద్ద తలకాయ నొప్పిరా బాబు, నస పెట్టేసేస్తారు. బాబా నిజంగా పొద్దున్నుంచి ఓవర్ అయిపోతా ఉంది మేడంది. ఇంకా సామాన్లు తీసుకుని వచ్చేసినామో, ఈరోజు ఏమైనా వంట చేస్తుందేమో, డెలివరీ బాయ్గా మారుస్తుంది. అంటే డెలివరీ ఇచ్చేది ఉంటుంది, ఏమో తెలియదు. మొత్తం సామాన్లు అంతా తెచ్చింది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంది కదా అనేది. ఈ పెద్దోళ్ళు ఉంటారు చూడు, ముసలోళ్ళు ఇంట్లో, వాళ్ళతో చాలా ఇదే ప్రాబ్లం. ముందున్నోడు 6 నెలలకే పరిగి తెలిపినాడు. మనమంతా అట్లా కాదు. ఏమున్నా ఎట్లున్నా 2 సంవత్సరాలు పూర్తి చేశాకే మేము ఇంటికి వచ్చేది. సో అలా ఉంటుందన్నమాట మనది. వచ్చినాము ఇది టార్చర్ పెడతా ఉందని చెప్పేసి వచ్చేయడం అంతా కాదు. కోయిట్లో పడిన టార్చర్ కన్నా ఇది ఎంత టార్చర్ పెట్టారో. రాత్రి నిద్ర లేదు, అన్నం లేదు టైంకి. అబ్బాబాబా మామూలు టార్చర్ కాదు అది. దివానీ పని, ప్రతి ఒక్క పని చేస్తాను. అయినా కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసి ఇంకా 2 నెలలు ఎక్స్ట్రా చేసే కోయిట్ నుంచి బయటికి వచ్చిన. సో మేడం అయితే కాల్ చేసి ఫామ్ మార్కెట్కి వెళ్ళమన్నారు. సో అందుకే అక్కడికి వెళ్తున్నా. లహం మక్రూన్ ఏదో అన్నారు, అది ఏందో ఫోటో పంపిరు. అసలు వీళ్ళు పెద్దోళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సరిగా ఫోటోలు కూడా పంపించలేరు. ఇంకా మనమే పోయేసి వాళ్ళ పేరు చెప్తారు, ఆ పేరు వాళ్ళని అడగాల. వాళ్ళ క్యాషియర్లు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్పరు, మేము ఎందుకు చెప్పాలంటారు. ఏం తిక్కనా కొడుకులు ఉంటారు ఒక్కొక్కరు అక్కడ. ఇక ఇప్పుడు వెళ్ళి ఆ లహం మక్రూన్ అంటే ఏంటో తెలీదు, అలా ఆడ వెళ్ళి అడగాల. అది కాకుండా మళ్ళా ఎర్రగడ్డ తీసుకున్నామన్నారు. ఎంత ఉందో చూడు ప్రైజు, చూసి కాల్ చేయి ఫస్ట్ అన్నారు. పోయి చూద్దాము ఎట్లుంది ఏంది కథ అనేది. వచ్చేసా ఇంకా ఇక్కడ కార్ అయితే. సో ఇదే అనమాట ఫామ్ మార్కెట్. మొన్న చూసినారు కదా మీరు. కార్ అయితే ఇక్కడ పెట్టేసి పార్కింగ్లో వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం. మేడంకి ఏం కావాలో అది చలో వెళ్ళిపోదాం. లహం మక్రూన్, ఇదేం పేరు అర్థం కాని పేర్లు ఉంటాయి కొన్ని మనకి. అయినా కూడా మనం ఆ సామాన్లు తీసుకొని రావాల్సిందే. దొరక్కపోయినా ఎక్కడో ఒక చోట పోయేసి తీసుకొని రావాల్సిందే. ఓకే, ఏదో లహం మక్రూర్ అంటే ఇదే అనమాట. మటన్ కీమా, ఇది నూడిల్స్ లాగా ఉంటుంది. వీళ్ళు మిషన్లో వేసేది కాబట్టి. అదేమో నాకు మటన్ కీమా అని చెప్పుంటే నేను తెచ్చేసి ఉంటాను కదా. మటన్ కీమా అంటే వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తెలీదు. లహం మక్రూ అంటే మాకు తెలీదు. ఇది వచ్చేసి ఆనియన్. ఇంకా ఇదైతే మనకు వచ్చేసి 35 రియాలు అయితే పడింది. చూడండి 35 రియాలు. కిలో 1 కేజీ వచ్చేసి 65 అంట. ఇంకా ఇది 35 రియాలు అయితే పడింది. ఇది వచ్చేసి 11 రియాలు ఆనియన్స్. ఇంకా అంతే, మేడంది సామాన్లు తీసుకుని మేడం ప్రిపరేషన్లో ఉన్నారు. ఫుడ్ డెలివరీ డ్యూటీలు అయితే పడతాయి.
అందుకే మేడం అయితే అందులోనే ఉన్నారు, పని మనిషిని వాంచి పడేస్తున్నారు లోపల. అంతా చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. ఇంకా సాయంత్రం అయితే కూతురు వాళ్ళ ఇంటికి ఇచ్చేసరా, నా కొడుకు ఇంటికి ఇచ్చేసరా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇచ్చేసరా. సో ఇదే ఉంటుంది అనమాట సాయంత్రం అంతా. చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. పదండి వెళ్ళిపోదాం ఇంకా రూమ్కి. చెట్లకి నీళ్ళు పట్టేదానికి కూడా టైం అయిపోయింది, అది వేరే ఉంది. సో నిన్న అసలు పట్ల నిన్న ఎగరగొట్టేసిన. ఇంకా ఈరోజు ఖచ్చితంగా కొట్టాల్సిందే నీళ్ళు. లెట్స్ గో. సో మేడం వాళ్ళ కొడుకు కూడా వెళ్ళిపోయినాడు అనమాట. ఇంకా నేనైతే బండి కడిగే పని అయితే లేదు, రేపు కడుక్కుందాం. ఆయన కూడా వెళ్ళిపోయినాడు. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి త్వరగా చెట్లకంతా నీళ్ళు పట్టేసి మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసి అక్కడికి పో, ఇక్కడికి పో, అక్కడికి పో అని ఫోన్ చేస్తారు. సో అందుకే ఇంకా టైం కరెక్ట్ 4 అయిపోయింది. వెళ్ళి మొత్తం ఒక రౌండ్ వేసేసి, బయట ఒక రౌండ్ వేసేసి వచ్చేద్దాం. చలో. అయితే ఇప్పుడు చూడండి, కళ్ళంతా ఎర్రగా అయిపోయినా. నాకే ఏమనుకోద్దండి, ఆనియన్స్ కట్ చేసిన అందుకే ఎర్రగా అయినాయి. నిద్ర కూడా వస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఫుడ్ ఏం చేసుకోబోతున్నామంటే 4 గుడ్లు తీసుకున్నా, ఆనియన్స్ కట్ చేసుకున్నా, పచ్చిమిరపకాయలు. ఇంకా దాని తర్వాత ఎగ్ బుర్జీ అయితే చేస్తున్నా. సింపుల్. ఎగ్ బుర్జీ చేసేది సింపుల్ అనమాట. ఇది ఎవరైనా చేస్తారు, చిన్న పిల్లడు కూడా చేస్తాడు. కూర్చొని తినేటప్పుడు మాట్లాడుకుందాం. అప్పటి వరకు అలానే ఉండండి. అంటే మన ఎగ్ బుర్జీ అయితే ఎట్లా రెడీ అవుతా ఉందో. జిగి 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 జిగి. ఈ వేడిలోనే వెళ్ళి బాగా తినేయాలి. ఇంకా తినేద్దాం. ఈ కబూజు ఎగ్ బుర్జీ అనమాట. ఇంకా ఇదే తినేయడమే ఇంకా. సో ఈరోజు డిన్నర్ అయితే ఇదే. రేపు చూసుకుందాం, రేపు ఏదైనా మంచిగా చేసుకొని తిందాం. చేద్దాం ఎలా ఉందో. అదిరిపోయింది ఎగ్ బుర్జీ. మనకు వెరైటీ స్టైల్స్ తెలుసు అనమాట ఎగ్ బుర్జీ చేసే దాంట్లో. ఇంకా అంతే, ఈరోజుతో ఇది అయిపోయింది డిన్నరు. ఈరోజుతో ఈ ఫుల్ డే వ్లాగ్ కూడా అయిపోతుంది. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం రేపు వ్లాగ్లో. బాయ్ బాయ్.